నమస్కారం అక్క. నేను మీ జగన్మోహన్ రెడ్డిని. ఈ 8 నెలల చంద్రబాబు పరిపాలనలో మీకేమైనా సమస్యలుంటే తెలుసుకుందామని వచ్చాను. తర్వాత వస్తారా? ఇప్పుడు కొంచెం పనుంది. నేనేమీ ముష్టి కోసం రాలేదక్క. మళ్ళీ రావడానికి మీ కష్టాలు చెప్తే. అయ్ బాబోయ్, లైవ్ స్టార్ట్ అయిపోయిందండి, మళ్ళీ రండే. ఏం లైవ్ రా అది? ఇంట్లో ఎవరన్నా నేను మీ జగన్ రెడ్డిని. తర్వాత రా బాబు, లైవ్ స్టార్ట్ అయిపోతుంది. ఏం లైవ్ రా అది? క్రికెట్ మ్యాచ్ ఏమన్నా ఉందా? లేదన్నా. బిగ్ బాస్ షోనా? ఇప్పుడు బిగ్ బాస్ ఎక్కడిదన్నా? ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షనా? అది కూడా ఏం లేదన్నా. మరి ఇంకేంట్రా? పోనీ ఇంటికి వెళ్ళిపోదామన్నా? లేదు, జనం పల్స్ తెలుసుకొని మనం ఈరోజు ఇంటికి వెళ్తాం. అన్నా, నేను మీ లైవ్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ రా. ఏం లైవ్ రా అది? అందరూ లైవ్ లైవ్ అని దుబ్బేస్తున్నారు. లైవ్ అంటే అసెంబ్లీ లైవా? అసెంబ్లీ లైవ్ కూడా చూస్తున్నారా? కాలక్షేపం కోసమే పనులన్నీ పక్కన పెట్టి టీవీలు చూస్తాం. అలాంటిది మా జీవితాలు ఉద్ధరించే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు చూడం? ఏం ఉద్ధరించేస్తున్నారేంటి? ఈ బడ్జెట్లో సూపర్ 6లో భాగమైన తల్లికి వందనానికి 9,407 కోట్ల రూపాయలు, దీపం పథకానికి 2,601 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. అలాగే పెన్షన్లకి 27,518 కోట్లు, అమరావతి అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయలు, పోలవరం నిర్మాణానికి 6,705 కోట్ల రూపాయలు, రోడ్లు బ్రిడ్జిల కోసం 4,220 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. చూసావు గదా ఎలా ఉద్ధరిస్తున్నారో? అయినా నిన్న అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించమని ప్రజలు ఎమ్మెల్యేలు చేస్తే అదొదిలేసి ఇలా ఇళ్లకొచ్చి జనాన్ని ప్రశ్నిస్తావా? సిగ్గుండక్కర్లేదా? తెలిసిందా అన్నా జనం పల్సు? అదే అన్నా, తెలుసాకి ఇంటికి వెళ్దామన్నావు కదా. తెలిసింది కదా, ఇంకా వెళ్దామా అని అడుగుతున్నానన్నా.